జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని బృందావనం ఫ్యామిలీ రిసార్ట్స్లో బృందావనం రిసార్ట్స్ వారి సౌజన్యంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రధాన అర్చక పూజార్ల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం రోజు అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పురాణం బంగారయ్య శర్మ మాట్లాడుతూ మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులందరూ ముఖ్య భూమిక పోషించాలని, తద్వారా హిందుత్వం నిలబడుతుందని వారు వ్యాఖ్యానించారు. మన జిల్లాలోని ప్రముఖ ఆలయాల చరిత్రను పూర్తిగా వివరిస్తూ బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్న తేడాను సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యదర్శి బాల శ్రీనివాసులు, ఇతర బాధ్యులు ఆధ్యాత్మికవేత్త నంబి వేణుగోపాలు, ఆచార్యులు, రాష్ట్రంలోని పుణ్యక్షేత్ర దేవాలయాల ప్రధాన అర్చక పూజారులు, బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యులు, అర్చక పురోహితులు, విద్యార్థిని కళాకారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు గురుగారు. కొంచెం ఫోటో వారికి ప్రత్యేకంగా ఒకసారి చెప్పడంతో గురువు గారికి నమః. నెక్స్ట్ రాధేశ్వర్య సంపన్నుడు కొంచెం బ్యాక్ వెళ్ళండి, కనబడరు. చెప్పడంతో నేటి ముఖ్య అతిథి బంగారేశ్వర గారిని సత్కరిస్తోంది సభ. మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈ కొండగట్టు పుణ్యక్షేత్రంలో బృందావన్ ఫ్యామిలీ రిసార్ట్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నది. చాలా విశేషమైనటువంటి వేదిక. ఏది వేదం చెబుతుందో అది ఆచరించేటటువంటి వేదిక. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంలో వేదమే చెప్తోంది బ్రాహ్మణి సంక్షేమము చాలా ప్రధానం. ఇది తెలిసినటువంటి మా బాలా శ్రీనివాస్ గారు, మా గాంధీ గారు, దాని వైస్ ప్రెసిడెంట్ గారు, దీంట్లో ఉండే కార్యవర్గ సభ్యులు అందరూ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనే పేరు మీద ఒక వేదికను ఏర్పాటు చేసి అనేక మందికి ఈ వేదిక ద్వారా చక్కనైనటువంటి యొక్క వైదికాన్ని ప్రోత్సహిస్తూ వారి యొక్క ఉపన్యాసాల ద్వారా, ఉపదేశాల ద్వారా, బోధనల ద్వారా చక్కనైనటువంటి యొక్క సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి యొక్క పెద్దలు ఇక్కడ మా ప్రాంతీయులు. వారి ఇంటి పేరే పురాణం గారు. వారు పురాణం వారి ఇంటి పేరు ఎందుకు పెట్టారు? ఇతరులలో తీసుకుంటే ఒక నాయకుడు ఉంటాడు, దాని వెనకాలే మిగతా అందరూ పాటిస్తూ దాన్ని ఆచరిస్తూ వెళ్తారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి దాని దొంపదేగా నాయకులు అధికంగా ఉంటారు, కార్యకర్తలు తక్కువ ఉంటారు. చాలా తక్కువ ఉంటారు కార్యకర్తలు. కారణం, నన్ను గౌరవించలేదు, నన్ను ఆదరించలేదు, నా స్థాయి ఏమిటి, నేనేమిటి అని ఆలోచిస్తాను. కానీ భయంకరమైనటువంటి కలికాలం, కొండ గట్టు దగ్గరే చెప్పుకోవాల్సినటువంటి గుట్టు ఇది. ఏమిటి అంటే, ఇవాళ మనం గనక ఇదే విచ్ఛిన్న ధోరణిలో ఉండి ఒకళ్ళకొకళ్ళం కలవకపోతే సమకాలీనంలో సనాతన వైదిక ధర్మాన్ని భారతీయులు పూనుకొని జాగ్రత్త పడకపోతే రాబోయే రోజులలో ఆలయాలు కనుమరుగైపోయి అర్చకత్వం పక్కన దేవుడెరుగు ఆలయాలే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 32% ఆలయాలు ప్రభుత్వ ఆలనా పాలన లేక మూతపడే పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఒక నివేదిక. 32% హిందూ ఆలయాలు. సో ఇటువంటి పరిస్థితిలో మరి మన అర్చక స్వాముల్ని, మన వ్యవస్థని మనం గౌరవించుకుంటూ రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ, ఉత్తేజపరుస్తూ, రాబోయే వ్యవస్థలో వస్తున్నటువంటి పెను మార్పులకి తగ్గట్టుగా మన యువతరాన్ని తయారు చేసి, మహిళా లోకాన్ని తయారు చేసి ముందుకు పంపకపోతే రాను రాను సనాతన ధర్మ వ్యవస్థనే కనుమరుగైపోయి
భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో కలిపి ముడిపడి ఉన్నటువంటి ఒక సంస్కృతి వెనకటి నుంచి. మీరు ఏ పురాణం తీసుకున్నా, ఎక్కడి నుంచి ఏ శాస్త్రం తీసుకున్నా అక్కడి నుంచి